కాయిల్ ఎంబలైజేషన్ సర్జరీకి ఎలా ప్రిపేర్ అవ్వాలి? నమస్తే ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ శ్రీధర్ దేవుని. మనం వారికోసీల్కి బెస్ట్ ట్రీట్మెంట్ కాయిల్ ఎంబలైజేషన్. ఈ సర్జరీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను మీకు ఈరోజు వివరిస్తాను. ముఖ్యంగా ఈ కాయిల్ ఎంబలైజేషన్ అన్నది లోకల్ అనస్థీషియాలో చేసే ప్రొసీజర్. అంటే ఎక్కడైతే రక్తనాళంలోకి మనం ఎంటర్ అవుతామో అక్కడ వరకు మాత్రమే చిన్న మత్తు ఇస్తాం. అంటే పూర్తిగా మత్తు ఇవ్వడం కానీ, సెడేషన్ కానీ ఇట్లాంటివి ఏవి ఉండవు. అంటే పెద్ద పరీక్షలు ఎటువంటివి కూడా అవసరం లేదు. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి మనకి? ముందర రోజు నుంచి ఖాళీ కడుపుతో ఉండడం కానీ, పస్తులు ఉండాల్సిన అవసరం కానీ, లేదంటే సర్జరీ రోజు పస్తులు ఉండాల్సిన అవసరం కానీ ఉండాల్సిన అవసరమే ఉండదు. అండ్ లోకల్ అనస్థీషియాలో చేస్తాం కాబట్టి ప్రొసీజర్ తర్వాత కూడా వెంటనే మనం లంచ్ చేసుకోవడానికి కానీ, మనం ఏమైనా డ్రింక్ చేయడానికి కానీ చక్కగా సూట్ అవుతుంది. అలా జనరల్ అనస్థీషియా కానీ, సెడేషన్ కానీ అవసరం లేని ప్రొసీజర్ కాబట్టి ఎటువంటి డైటరీ రెస్ట్రిక్షన్స్ అన్నవి ఉండవు. నెక్స్ట్ వచ్చేసి ఇన్వెస్టిగేషన్స్. ఎప్పుడైతే మనం అనస్థీషియా ఇన్వాల్వ్ చేస్తామో మన ఊపిరితిత్తులు ఎలా ఉన్నాయి, గుండె ఎలా ఉంది, ఒంట్లో రక్తం శాతం ఎలా ఉన్నాయి, ఈ అన్ని ఇన్వెస్టిగేషన్స్ కూడా మేజర్ సర్జికల్ ప్రొఫైల్లో వస్తాయి. ఇవన్నీ కూడా పెద్ద మత్తు అయితే మాత్రం కంపల్సరీగా అవసరం. కానీ మన కాయిల్ ఎంబలైజేషన్ లోకల్ ఎనస్థీషియాలో అవుతుంది కాబట్టి కేవలం వైరల్ మార్కర్స్ అనే ఒక చిన్న టెస్ట్ మాత్రమే చేస్తాం. ఎందుకంటే ఈ వైరల్ మార్కర్స్ అన్నది ఏంటంటే మన ఒంట్లో ఒక్కోసారి కొన్ని రకమైన ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ముఖ్యంగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు, ఎలాంటివి హెచ్ఐవి కానీ, హెచ్బిఎస్ ఏజీ కానీ, హెపటైటిస్ సి వైరస్ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఏంటంటే సర్జరీ చేసేటప్పుడు కొన్ని ఎక్స్ట్రా ప్రికాషన్స్ కంపల్సరీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందుకని మన కాయిల్ ఎంబలైజేషన్కి అయితే మాత్రం మేజర్ సర్జికల్ ప్రొఫైల్ అవసరమే ఉండదు. కేవలం వైరల్ మార్కర్స్ మాత్రం సరిపోతాయి. నెక్స్ట్ వచ్చేసి సర్జరీ రోజు ప్రిపరేషన్. అంటే ఖాళీ కడుపుతో ఉండడం, ఎక్స్ట్రా పెద్ద పెద్ద మెడిసిన్స్ తీసుకోవడం ఇవేవి కూడా అవసరం ఉండదు. ఎలా అయితే మనం రొటీన్గా నార్మల్ ఫుడ్ తీసుకుంటామో ప్లెయిన్ ఫుడ్, అలాంటి ఫుడ్ తీసుకొని హాస్పిటల్కి మామూలుగా వస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సర్జికల్ ప్రిపరేషన్. యూజువల్గా ఎప్పుడైతే మనం ఓపెన్ సర్జరీ చేస్తామో ఈ గ్రాయిన్స్ దగ్గర షేవింగ్ కానీ, పార్ట్స్ ప్రిపరేషన్ కానీ కంపల్సరీ అవసరం ఉంటుంది. అలానే కొంతమంది సర్జన్స్ కాయిల్ ఎంబలైజేషన్ కూడా తొడలో ఉన్న రక్తనాళం నుంచి లోపలికి వెళ్తారు. వాటికి కూడా మనకి అక్కడ పార్ట్ ప్రిపరేషన్ కానీ, షేవింగ్ కానీ కంపల్సరీ అవసరం ఉంటుంది. కానీ మన హాస్పిటల్లో మాత్రం మోస్ట్ అడ్వాన్స్డ్గా మనం ఏదైతే రక్తనాళం నుంచి బ్లడ్ శాంపుల్ తీస్తామో ఆ రక్తనాళం నుంచి వెళ్తాం కాబట్టి ఎటువంటి ప్రిపరేషన్ కూడా అవసరం లేదు. నెక్స్ట్ అనస్థీషియా వచ్చేసి లోకల్ అనస్థీషియా కూడా మనం మొత్తం ఇచ్చే ముందర చిన్న టెస్ట్ డోస్ ఇచ్చి చూసుకుంటాం. ఎందుకంటే ఎవరికన్నా ఎలర్జీ కానీ ఇలాంటివి ఏమైనా ఉండే అవకాశం ఉన్నా సరే దాన్ని మనం ముందుగానే ఆపుకోవాల్సిన అవసరం ఉంటుంది. నెక్స్ట్ సర్జరీ చేసేటప్పుడు ఎట్లాంటి పెయిన్ ఉంటుంది, దానికి ఏం ప్రిపరేషన్ ఇవ్వాలి అంటే ఒక్కసారి మనం లోకల్ అనస్థీషియా ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే మన రక్తనాళానికి యాక్సెస్ ఉంటుందో దాని తర్వాత పేషెంట్కి 99% ఎటువంటి పెయిన్ కానీ ఇబ్బంది కానీ ఉండదు. కేవలం 1% పేషెంట్స్ ఎవరైతే బాగా యాంగ్షియస్గా ఉంటారో, ఆందోళనగా ఉంటారో వాళ్ళలో మాత్రం కొంచెం పెయిన్ ఉండేదానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ పెయిన్ అందరూ కూడా తట్టుకోదగ్గట్టే ఉంటుంది. ఏ పేషెంట్కి కూడా మనం ఈ లోకల్ అనస్థీషియా ప్రొసీజర్ని జనరల్ అనస్థీషియాగా మార్చాల్సిన అవసరం ఉండదు. అండ్ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత ఎలా అయితే మనం బ్లడ్ శాంపుల్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న ప్లాస్టర్ వేస్తామో అలానే ఈ కాయిల్ ఎంబలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా కేవలం చిన్న ప్లాస్టరే వేసి పంపించేస్తాం. సో దీనివల్ల ఏమవుతుంది, అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పనులకి వీలైనంత త్వరగా వెళ్ళొచ్చు. అండ్ బయట కూడా మనం ఏదో పెద్ద సర్జరీ అయినట్టు ఎవరికి కూడా గుర్తించే అవకాశం ఉండదు. అలా మన కాయిల్ ఎంబలైజేషన్ మన హాస్పిటల్లో ఈ చేతి ద్వారా చేయడం వల్ల మన పేషెంట్స్ అందరికీ కూడా ఈ బెనిఫిట్స్ అన్నవి ఇవ్వగలుగుతుంది.